ఏ పాపం ఎరుగని మిమ్మల్ని కొట్టినందుకు ఆ మస్తాన్ గాడికి బుద్ధి చెప్పి కాళ్ళు చేతులు వెనక్కి కొట్టొచ్చాను. ఇక ఈ జన్మలో వాడు ఎవరి జోలికి వెళ్ళడం. వాడిని కొట్టొచ్చావా? అవునమ్మా. అన్నం పుణ్యం తెలియని నా కన్నవాడిని కొట్టిన వాడిని చావగొట్టు కోరుకుంటానా? పుట్టుకనిచ్చిన నా కన్నవాడిని గాయపరిచిన వాడి గుండెల్ని బద్దలగొట్టు కోరుకుంటానా? అనవసరంగా మా కోసం ఎంత శ్రమ పడ్డావురా. మేము నిన్ను కన్నవాళ్ళము కాదు, పుట్టుకనిచ్చిన వాళ్ళము కాదు. ఏమండి, తొందరపడద్దండి. ఇప్పటికే ఆలస్యం చేశామే. వాడికి నిజం ఎప్పుడో చెప్పుంటే మనకి ఈవేళ ఈ కర్మ పట్టేది కాదు. మన మానాన మనం హాయిగా బతికేవాళ్ళం. ఏమిటి పెద్దదేది? నా మీద కోపం వచ్చి నన్ను బాధ పెట్టాలని అబద్ధపడుతున్నారు కదూ? కాదురా, ఇది పచ్చి నిజం. నువ్వు ఏ రౌడీ వ్యథకి పుట్టావో, ఏ దౌర్భాగ్యురాలి కడుపున పుట్టావో గాని మా కడుపున మాత్రం కాదు. లేదే, ఒక్కసారి వాడికి ఆ నిజాన్ని చెప్పి పెంచుకున్న బంధాన్ని తెంచుకుపోమనటం మంచిది. చెప్పమ్మా, నాన్న చెప్పిన నిజమా? నేను మీ రక్తం పంచి పుట్టిన వాడిని కదా? 9 నెలలు మోసి కని పెంచిన తల్లివి నువ్వు కదా? చెప్పమ్మా, చెప్పు. దాన్ని ఎందుకురా బాధ పెడతావు? నిజం నేను చెప్తున్నాను. నువ్వెక్కడ పుట్టావో, ఎవరికి పుట్టావో మాకు తెలియదు. వీధి నిన్ను మా దగ్గరికి పంపిస్తే బిడ్డలు లేని మేము నిన్ను పెంచుకున్నాము. ఒరేయ్, మా కష్టంతో పెట్టిన అన్నం, మా ప్రేమతో పెంచిన పెంపకం అన్నీ కూడా నీ రక్తంలోని రౌడీ గుణాల్ని మార్చలేకపోయాయిరా. నువ్వు ఏ పాడు రక్తానికి వారసుడువో, ఏ పాపిష్టి వంశానికి కారకుడు అయి ఉండాలి. అందుకే నీలో అల్లరి పొగరు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత గట్టిగా చెప్పినా నువ్వు మా కొడుకు కాదు కాబట్టే మా బాటకు విలువలేదు. పోరా, ఇంతకాలం నిన్ను పెంచినందుకు మాకు తగిన బహుమతి ఇచ్చావు. ఇకనైనా మా కర్మకి మమ్మల్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాన్న, అంత మాటలకు నాన్న, అంత మాటలకు. ఇల్లేళ్ళు మీ చుట్టూ అలుకున్న అనుబంధాన్ని తెచ్చుకోలేలు ఎక్కడికి పోను. ఇల్లేళ్ళుగా మీ మీద పెంచుకున్న మమతారు రాగాలు తెచ్చుకోలేరు ఎక్కడికి పోను. అమ్మా నాన్న అనే పదాలకి అర్థంగా మిమ్మల్ని నమ్ముకునలేను. ఎక్కడికి పోను, ఏమైపోను. నువ్వేమైపోయినా మాకు అనవసరం రా. మాది కాని గాలిపటం తెగిపోయి ఎక్కడికి పోతే మాకేవిరా. మనకు దూరం చేయకండి. మనకు కాని మనిషి, మనకు లేని మనిషే. వాడు ఉన్నాడనుకోవడం, వాడిని ఉంచాలనుకోవడం కేవలం పొరపాటు. మా కోసం ఎంత శ్రమ పడ్డావురా. మేము నిన్ను కన్నవాళ్ళము కాదు, పుట్టుకనిచ్చిన వాళ్ళము కాదు. నువ్వు ఏ రౌడీ వెతకి పుట్టావో, ఏ దౌర్భాగ్యురాలి కడుపున పుట్టావో గాని మా కడుపున మాత్రం కాదురా. ఒరేయ్, మా కష్టంతో పెట్టిన అన్నం, మా ప్రేమతో పెంచిన పెంపకం అన్నీ కూడా నీ రక్తంలోని రౌడీ గుణాన్ని మార్చలేకపోయాయిరా. ఇంతకాలం నిన్ను పెంచినందుకు మాకు తగిన శాస్తి చేశావు. ఇకనైనా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో.
పూజకు కావలసిన సామాన్లన్నీ సిద్ధంగా ఉంచావమ్మా? అన్నీ సిద్ధంగా ఉన్నాయి నాన్న. పదమ్మా. నమస్కారం బాబాయ్ గారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమయ్యా రాజు, ఈ రోజు సరిగ్గా పూజ సమయానికి వచ్చారు. రోజు ముందే వచ్చేవారుగా? అది బహుశా ఆలస్యమైన కారణం లక్ష్మీ వదిన ఉంటుంది నాన్న. అదేం కాదమ్మా, చెరువుకెళ్ళి నీళ్లు తెచ్చుకోవడం కాస్త ఆలస్యమైంది. దేవి దర్శనానికి రావడం ప్రధానంగానే. ఎప్పుడైతే ఏం తల్లి. ఏం బాబు, మీ దంపతులకు మా పల్లె బాగా నచ్చిందా? బ్రహ్మాండంగా నచ్చిందండి. శాశ్వతంగా మేమిద్దరం ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాం. సంతోషం బాబు. మీరెక్కడ ఉన్నా ఆ దేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. దుర్గా, నువ్వేనాడైతే కన్ను మూసావో ఆనాడే ఈ ఇంట్లోంచి వెలుగు కాస్త వెళ్ళిపోయింది. అయినా చిన్న దీపం లాంటి మన అమ్మాయి కోసం బ్రతుకుతున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు చనిపోయిన మరుక్షణమే మనకు దూరమైన బాబు ఏనాటికైనా తిరిగి వస్తాడని ఆశతో. బాధపడుతున్నా. అమ్మ దీవెన వల్ల, అమ్మవారి చలవ వల్ల తప్పకుండా ఏదో ఒక రోజు అన్నయ్య మనల్ని కలుస్తాడు. అమ్మా రాధా, నా జీవితంలో ఉన్నవి రెండే రెండు కోరికలమ్మా. నేను చనిపోయేలోగా దూరమైన మీ అన్నయ్యను కళ్ళారా చూడడం, నిన్ను మనసున్న మనిషి చేతుల్లో పెట్టడం. అంతేనమ్మా. నాన్న, నువ్వు నా పెళ్లి గురించి ఆలోచించొద్దు. నేనెవరినో కట్టుకుని నిన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోవాలని నాకు లేదు నాన్న. నువ్వు అమ్మవారికి సేవలు చేస్తున్నట్టే నేను నీకు సేవలు చేస్తూ నీ నీడలోనే గడిపేయాలనుంది నాన్న. పిచ్చిదానా, ప్రతి బిడ్డ కన్నవాళ్ళను వదిలి వెళ్ళాలనుకోదు. కానీ మరో మనిషిని కట్టుకోవడం, అతనితో వెళ్ళిపోవడం సృష్టి ధర్మమ్మా. మీ అమ్మ చనిపోయాక మీ ఆలన పాలన అచ్చట ముచ్చట అన్నీ చూసి నాకు నీకు పెళ్లి చేసి పంపవలసిన బాధ్యత కూడా ఉందమ్మా. నాకు పెళ్లి జరిగినా ప్రతి క్షణం నీ దగ్గర ఉండాలన్న ఆశ నాన్న. దాందే ఉందమ్మా. అందుకు సిద్ధపడ్డ మనిషిని చూసి నీకు పెళ్లి జరిపిస్తాను. నీ దాంపత్య జీవితం కళకళలాడుతూ ఉండటం చూశాకే నీ కళ్ళు మూస్తాను. మంచి చేసేవాడే మహానుభావుడు. ఆ మంచిని నలుగురికి పంచేవాడు యజమాని. అందుకే మీ అందరి మంచి కోరి, మీ పిల్లల మేలు కోరి, మీ పిల్లల సుఖం కోరి, మీ పంటలు బాగా పండాలని ప్రత్యేకంగా తయారు చేయించాను ఈ ఎరువుల్ని. ఈ ఎరువుల గొప్పతనం సంగతి నాకు బాగా తెలుసు. వాళ్ళు తెలుసుకుంటారు, నువ్వు నోర్మయ్యి. ఎరువులు ఉన్నాయి కానీ కొంటాని డబ్బు ఎక్కడిది బాబు? మీ కష్టాలు నాకు తెలుసు. మీ దగ్గర డబ్బు లేదు, పొలం ఉంది, కష్టపడి పని చేయాలనే ఆవేశం ఉంది, శక్తి ఉంది. మీకు లేదు, నా దగ్గర ఉంది. అది మీకు ఇస్తాను. మీరు బాగుపడ్డాకే నాకు డబ్బు ఇవ్వండి. డబ్బు లేని వాళ్ళు నోట్ రాసి తీసుకెళ్ళండి. మీరు నాకు డబ్బు ఇవ్వరని కాదు, నేను మీకు డబ్బు ఇచ్చాను తృప్తికి. చాలా సంతోషం బాబు. మొదటి సంతకం మన ప్రకాశం చేసి పెట్టేసారా పంతులు? ఎక్కడ పెట్టాడా? రామయ్య, ఈ ఎరువుల వల్ల రెట్టింపు పంట పండుతుందంట. అదే జరిగితే మన కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి ప్రకాశం బాబు. ఓలే, ఆ జగన్నాథ బాబు దయ వల్ల, ఈ నేలతల్లి సెలవు వల్ల ఈ పల్లెలో ప్రతి ఇంట్లోనూ ఈసారి కొత్త సంక్రాంతి వస్తుంది. నీ నోటి సెలవు వల్ల అలాగే జరగాలి బాబు. నేనే నీ మీద మోజున్నవాడిని, ఉన్న మోజు తీర్చుకోవడం ఎలాగో తెలిసినవాడిని. ఏం భయపడ్డావా? మీరు ఏం కంగారు పడకు. నా కోరిక తెలిసింది, మా భయంకర్ నిన్ను బయటికి వెళ్ళనివ్వడు.
ఇది అన్యాయం లక్ష్మి. నన్ను ఒంటరివాణి చేసి వెళ్ళిపోవటం అన్యాయం లక్ష్మి. నాతో బ్రతికంతా ఉంటారని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయావా లక్ష్మి? నా కోసం అన్ని వదిలేసుకుని వచ్చి నన్నే వదిలి వెళ్ళిపోయావా లక్ష్మి? ఎంత ఘోరం జరిగిపోయింది. మన ఊరికి మహాలక్ష్మిలో వచ్చిన ఆడపిల్ల ఇలా దారుణంగా పోవడమా? ఇది ఘోరమయ్యా. ఎందుకని అడుగు. అడగడం దేనికి అందరికీ తెలుస్తూనే ఉందిగా. ఎంత ఏడుస్తే మట్టుకు పోయిన వాళ్ళు మా తాతగారులకు తిరిగి వస్తారో రాజుబాబు. ఊరుకో బాబు ఊరుకో. పాప ఆ దేవుడికి దయలేదు. దైవానికి దయలేకపోవడం కాదు, మానవత్వం రాక్షసత్వంగా మారడమే ఇందుకు కారణం. సర్వలోకమాత జగజ్జనని అన్నం పుణ్యం ఎరుగని ఈ చిన్నపిల్ల చావు చూసి రాయిలాగా మౌనంగా ఉండిపోయావా? అమ్మ మనస్సుతో ఆదిశక్తివై నిప్పు కణాలు కురియగా రుద్రవీణ మృగగా దిగివచ్చి ఈ ఘోరానికి కారకుడైన పాపాత్ముల్ని లోకకంటకుణ్ణి అంతం చేయి మాత, అంతం చేయి. శంకరాచార్య గారు, ఆవేశపడిపోయి అమ్మ ప్రార్థనలు చేయడం కాదండి, ముందు ఏడుస్తున్న అమాయకులను ఓదార్చాలి. బాబు రాజు, రాజు నిన్ను చూస్తుంటే నా గుండె తరకపోతుంది బాబు. కానీ ఏడ్చి ప్రయోజనం లేదు. జరగాల్సిన తతంగం చూడాలి బాబు. నా లక్ష్మి చావలేదు, నా లక్ష్మి చావలేదు, నా లక్ష్మి చావలేదు. లక్ష్మి! ఆ ఆచార్యం కింద అంత భీకరంగా అమ్మవారిని ప్రార్థిస్తూ తమ పేగులు పెక్కమని రక్తం తాగమని ఒక్క చించమని అరుస్తాడు. అదే నీతికున్న జబ్బురా. నీతి 4 గోడల మధ్య గొంతు చించుకుంటుంది, అవినీతి గుప్చప్పుగా తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. పైగా వీడు దైవభక్తుడు కూడాను.